న్యూస్ పెద్ద హోదా, భారీ జీతం, అంతులేని అధికారం, లంకంత బంగ్లా ఇవి ఐఏఎస్ అధికారుల వైభవానికి తార్కాణాలు. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. తమ కాసుల కక్కుర్తితో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసును కాస్త ఇండియన్ అవినీతి సర్వీసుగా మార్చేస్తున్నారు. తాజాగా విశాఖలో అధికారి అవినీతి కథ కంచికి చేర్చారు సిబిఐ అధికారులు. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు ఓ ఐఏఎస్ అధికారి. అది కూడా 1,10 లక్షలు కాదు, ఏకంగా 2 కోట్లు. 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి బీబీ రాజేంద్ర ప్రసాద్ ముంబై ఐటీ అప్పీల్ డివిజన్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రియల్టర్ నుండి 2 కోట్లు లంచం తీసుకుని అక్రమంగా అనుమతులిచ్చారు. ఇప్పటికే 1.5 కోటి లంచం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ విశాఖలో మరో 19,35,000 తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కేసులో రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు నిందితులను విశాఖ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. రాజేంద్ర ప్రసాద్ ఆస్తులపై ఇప్పటికే విశాఖ, ముంబైలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు 1.5 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పాలన నేతలదైనా నడిపించేది మాత్రం ఐఏఎస్లే. దేశవ్యాప్తంగా సుమారు 5,000 మంది ఐఏఎస్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సేవలందిస్తున్నారు. మెజిస్టీరియల్ అధికారాలను నిర్వహించే స్థాయిని రాజ్యాంగం ఐఏఎస్లకు కల్పించి పాలనాపరంగా విశేషాధికారాలిచ్చింది. దాన్ని అదనుగా తీసుకుంటున్న కొంతమంది అవినీతి అధికారులు తమ అవినీతితో అత్యున్నత సర్వీస్ కి మాయని మచ్చ తెస్తున్నారు.